ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతో ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతో ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతో ఆసక్తితో పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు నమస్కారమును పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు స్తుతిను స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతిను స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. దివ్య సప్రసాదనాథుడు మన మధ్యలోనికి వేంచేసి రాగా
ఈ రోజున ప్రత్యేకంగా దివ్య సప్రసాదం గురించి ధ్యానించి ఉన్నాం. ఆ దేవాది దేవుడు మనందరికీ శాశ్వతమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అని, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వాలి అని ప్రభు మన మధ్యకు వచ్చి ఉన్నారు. అశాశ్వతమైనటువంటి భోజనం మనకై శ్రమింపవలదు, శాశ్వతమైనటువంటి భోజనం మనకై శ్రమించండి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఆ పరలోకనాథుడు మన మధ్యకు వేంచేసి రాక, పరిశుద్ధుడు పరమ పవిత్రుడు అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి మనందరము ఆ దేవాతి దేవుని మనసారా స్తుతించుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, భౌతిక అవసరాలకు అంతమే ఉండదు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. భౌతిక ఆహారం కోసం కాదు, అశాశ్వతమైనటువంటి ఆహారం కోసం కాదు, శాశ్వతమైనటువంటి ఆహారం కోసం ప్రాకులాడండి, వెతకండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి భోజనము పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. నా శరీరమును ఎవరైతే భుజిస్తారో, నా రక్తాన్ని ఎవరైతే పానము చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారు అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. నిత్యము ప్రతిరోజు క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను మనందరము స్వీకరిస్తూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి భోజనాన్ని ప్రభు మనందరికీ దయచేస్తూ ఉన్నారు. తద్వారా మనందరము ప్రభునితో కలకాలము జీవించాలి అని, ప్రభునితో కలకాలము ఉండాలి అని ప్రభుని ఆకాంక్ష. అలనాడు ఇజ్రాయేలు ప్రజలందరూ మన్నాను భుజించి మరణించారని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. కానీ నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో వారు తప్పక జీవిస్తారు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. కావున మనందరము శాశ్వతమైనటువంటి భోజనాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఆ ప్రభుని యందు విశ్వాసం ఉంచి మరింతగా జీవించినట్లుగాను మనందరము ప్రార్థన చేసుకుందాం. అలనాడు ఇజ్రాయేలు ప్రజలందరూ ప్రభుని పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకోవటం కోసం, ప్రభు ఇంకా తన వైపు నడిపించుకోవటం కోసం అనేకమైనటువంటి అద్భుతాలు వారి మధ్య చేస్తూ ఉన్నాడు. మోషే నాయకత్వంలో మోషే ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఈజిప్టు దాస్యము నుండి వారందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాటి మధ్య నడిపిస్తూ ఉన్నాడు. కానీ వారు అపనమ్మకంతోటే జీవిస్తూ ఉన్నారు. వారందరూ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ విశ్వాస పాత్రుడైనటువంటి దేవుడు విశ్వాసముతోటి మరలా ఇజ్రాయేలు ప్రజలందరినీ తన వైపు నడిపించటానికి అనేక మంది ప్రవక్తలను వారి మధ్యకు పంపుతూ ఉన్నాడు. కానీ వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని ప్రేమను గ్రహించలేకపోతూ ఉన్నారు. ఈ లోక వ్యామోహాలలో పడిపోతూ ఉన్నారు. ఈ లోక వ్యామోహాలకై తప్పించిపోతూ ఉన్నారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాశ్వతమైనటువంటి భోజనాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి సమయాన మన సమయాన్ని ప్రభుని యందు, ప్రభుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము మన సమయాన్ని ప్రభుని కోసమై ఉంచుతూ ఈ కొద్ది నిమిషాల పాటు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ప్రభు మన మధ్యలో ఉండగా ప్రభునితో మనసారా మాట్లాడుదాం. నిశ్శబ్దముగా మన మధ్యలోనే ప్రార్థన చేసుకుంటూ ప్రభునితో మనసారా మాట్లాడుదాం. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివే. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివే. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివే. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివే. స్తోత్రం స్తోత్రం యేసువా, స్తోత్రం స్తోత్రం. 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 నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివే. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివే. నేను అనుదినము ప్రేమనే ప్రకటింతును, నీ ప్రేమనే ప్రకటింతును. నేను అనుదినము ప్రేమనే ప్రకటింతును, నీ ప్రేమనే ప్రకటింతును. కీర్తించెదన్ ప్రార్థించెదన్, నీ రక్షణ నాకు సగుమయా. కీర్తించెదన్ ప్రార్థించెదన్, నీ రక్షణ నాకు సగుమయా. స్తోత్రం స్తోత్రం యేసువా, స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం యేసువా, స్తోత్రం స్తోత్రం. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివే. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివే. నేను నా జీవితం నీకే నీకే అంకితం, నీ సేవకే అంకితం. నేను నా జీవితం నీకే నీకే అంకితం, నీ సేవకే అంకితం. జీవించిన మరణించిన నీ కోసమే ఇక యేసయ్యా. జీవించిన మరణించిన నీ కోసమే ఇక యేసయ్యా.
స్తోత్రం స్తోత్రం యేసువా స్తోత్రం 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 యేసువా స్తోత్రం స్తోత్రం నువ్వే నువ్వే యేసయ్యా కలకాలం నా కాపరివి నువ్వే నువ్వే యేసయ్యా కలకాలం నా ఊపిరివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకంగా గురువుల పాలక పునీతుడైనటువంటి, ముఖ్యంగా విచారణ గురువుల పాలక పునీతుడైనటువంటి పునీత జాన్ మరి వియాని గారి పండుగను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. పునీత జాన్ మరి వియాని గారు చాలా తగ్గింపుతనముతోటి తను జీవించి ఒక మంచి గురువుగా దేవుని యొక్క సువార్తను ఈ లోకములో వ్యాపింపచేసినటువంటి గొప్ప పునీతుడు పునీత జాన్ మరి వియాని. ఒక పట్టణానికి వెళ్ళి, మారుమూల ప్రాంతానికి వెళ్ళి, దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలను దేవునికి దగ్గరగా నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పునీత జాన్ మరి వియాని. వారు చెడు వ్యసనాలకు, చెడు మార్గాల గుండా పోతూ ఉండగా, దేవునికి దూరమైపోతూ ఉండగా, ఈ లోక వ్యామోహాలలో పడిపోతూ ఉండగా, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండగా, ప్రభు పునీత జాన్ మరి వియాని గారి ద్వారా ఆ పట్టణాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి జీవితాలలో మార్పును తీసుకొస్తూ ఉన్నాడు. వారి జీవితాలు మార్చివేసి ప్రభునికి దగ్గరగా జీవింపగలిగేటట్లు పునీత జాన్ మరి వియాని గారు చేస్తూ ఉన్నారు. రోజుకి 18 గంటలు పాప సంకీర్తనంలో కూర్చొని వారి పాపాలన్నిటిని కూడా మన్నించి దేవునికి దగ్గరగా నడిపించినటువంటి గొప్ప పునీతుడు పునీత జాన్ మరి వియాని గారు. ఈ రోజున అలాంటి గొప్ప పునీతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, అలాంటి పునీతుడిని కొనియాడుతూ ఉండగా, ఎంతో మంది గురువులు విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. పునీత జాన్ మరి వియాని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు విచారణ గురువులందరినీ కూడా దీవించమని, వారు చేస్తూ ఉన్నటువంటి సేవలు తోడునీడగా ఉండమని, వారికి మంచి జ్ఞానాన్ని, ఆయురారోగ్య భాగ్యాలను దయచేయమని, ప్రభు వారందరిని 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా చేసే సేవలో ఫలించినట్లుగాను ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ సమయాన గురువులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని అడిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుందాం. చిన్నారి బిడ్డలను, యువతి యువకుల కొరకు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ ఉండగా ఇక్కడ చేరినటువంటి మనందరినీ ఏదో ఒక తలంపుతో ఈ పరిశుద్ధ సమయాన, ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా మన తలంపులన్నిటినీ ప్రభుని చెంత ఉంచుదాం. వాటన్నిటినీ ప్రభు ఆశీర్వదించమని, తన చిత్త ప్రకారం నడిపించమని, మన కుటుంబాలపై తన అపారమైనటువంటి ప్రేమను చూపించమని,
అందరము మోకరిద్దాం. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా మన విన్నపాలన్నింటినీ ప్రభుని చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాహినికి శిరమునవంచుడి వినయముతోడా, నూతనారాధన ప్రసరింప గౌతమునిందు ఆతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమునవంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాహినికి వినయముతో పరమపితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంక్తుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమునవంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాహినికి శిరమునవంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారముని చేతేరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నవి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచో పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
అతి పూజ్యుడు దేవుడే పొడు స్తుతింపబడును మాధుర్యము గల వారి నామము నిజ దేవా మానవుడైన యేసు పడునుగా పవనమైన వారి నామము యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడు యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యన మనమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగా ఓదార్చు వారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడును దేవుని తల్లి మరియ మాత స్తుతింప ఆమె యొక్క మలోద్భవం స్తుతింపబడునుగా కన్న తల్లి వారి నామము స్తుతింప ఆమె యొక్క మోక్షారోహణం పాబడునుగా మరియ భర్త జోజప్పగారు స్తుతింప మనదూతలయందును తమ అత్యశిష్టులయందును దేవుడే పొడుగనముగా తింపబడునుగా చేతులెత్తి వందనములు చేతోమిప్పుడు ఫాతిమా మాత చేతులెత్తి వందనములు చేతోమిప్పుడు ఫాతిమా మాత విద్యానిచ్చి బుద్ధినిచ్చి వింత వింత వరములిచ్చి విద్యానిచ్చి బుద్ధినిచ్చి వింత వింత వరములిచ్చి మాదు కష్టముల నుండి మాదు కష్టముల నుండి రక్షించిన ఫాతిమా మాత చేతులెత్తి వందనములు చేతోమిప్పుడు ఫాతిమా మాత అన్న వస్త్రములను మాకు అన్ని వేళలందునిచ్చి అన్న వస్త్రములను మాకు అన్ని వేళలందునిచ్చి కన్నా తల్లి వలెను మాము కన్నా తల్లి మాము రక్షించిన ఫాతిమా మాత చేతులెత్తి వందనములు